హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫాలోవర్స్ టెక్ ఛానల్. మీరు కానీ ఫాలోవర్స్ టెక్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్ యొక్క 5 హిడెన్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. దానికోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ డైరెక్ట్ సెట్టింగ్స్కి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, ఆ సెట్టింగ్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్స్ ఆప్షన్ అనేది దాని మీద క్లిక్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీ ఓటీపీ నెంబర్ తెలుసుకుని లాగిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ 2 స్టెప్స్ వెరిఫికేషన్ ఉండడం వల్ల ఇంకా పూర్తిగా చార్ట్స్ అనేది ఓపెన్ అవ్వదు వాళ్ళకి. ఇక్కడ మనకి బ్లాక్ స్క్రీన్ అనేది చూపిస్తుందంటే రికార్డింగ్ సపోజ్ అవ్వదు కాబట్టి వెళ్ళగలరు. సో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్. మీరు 6 డిజిట్ పిన్ అయితే ఖచ్చితంగా మీరు గుర్తుంచుకునేది పెట్టుకోండి. ఫర్ సపోజ్ నేను 6 డిజిట్ పిన్ పెట్టుకుంటున్నా. సేమ్ అనేది క్లిక్ చేస్తాను, పెట్టుకున్నా. తర్వాత మీకు ఇక్కడ యాడ్ ఈమెయిల్ ఉంటుంది. సో యాడ్ ఈమెయిల్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్లా. మీకు పిన్ చేంజ్ పిన్ ఆప్షన్ మనకి ఇక్కడే ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసినప్పుడు ఎవరైనా సరే మీరు మళ్ళీ ఎప్పుడైనా సరే మీ వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఈ పాస్కి కూడా నొక్కమనిద్ది. కొన్నిసార్లు మీరు నార్మల్గా అన్ఇన్స్టాల్ చేయకుండానే వాట్సాప్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా అడిగిద్ది. సో మీరు పెట్టే ఈ 6 డిజిట్ పిన్ అనేది మీకు వాట్సాప్ యూజ్ చేసే అన్ని నాళ్ళు గుర్తుంచుకోవాలి మీరు ఈ 6 డిజిట్ పిన్. సో మరీ ఈజీది కాకుండా మీరు గుర్తుంచుకునేది పెట్టుకోండి. సో నెక్స్ట్ సెకండ్ది నేను చెప్తున్నా, ప్రైవసీ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇది సెకండ్ హ్యాక్ అని చెప్పుకోవచ్చు మీరు. సో మీరు లాస్ట్ సీన్ అనేది లేదా ఆన్లైన్ అనేది అందరికీ తెలియకూడదు. సో అంటే మీరు ఆన్లైన్లోకి వచ్చి కూడా నా మెసేజ్ ఎందుకు చూడలేదని ఎవరైనా అడగకూడదు కాబట్టి, సో మీరు ఎప్పుడు చూశారు లాస్ట్ అనేది కానీ లేకపోతే ఆన్లైన్లో ఉన్నారనేది కానీ ఎవరికి తెలియకూడదంటే ఈ ఆప్షన్ని మీరు నోబడీకి సెట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే నోబడీకి సెట్ చేస్తారో అప్పుడు మీరు ఆన్లైన్లో ఉన్నా లేకపోతే మీరు ఎప్పుడు లాస్ట్ చూసారనేది కూడా ఎవ్వరికీ కనబడదు, జస్ట్ మీ పేరు వరకు కనబడుద్ది. సో ఇది అయితే మీరు ఖచ్చితంగా నోబడీ పెట్టుకోండి. నెక్స్ట్ హూ కెన్ సీ వెన్ ఐ యామ్ ఆన్లైన్ అని పెట్టుకున్నారు కదా, సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని పెట్టుకోండి. అంటే ఈ లాస్ట్ సీన్లో మనం ఏదైతే నోబడీ పెట్టుకున్నామో అదే ఇక్కడ కూడా అని ఒక ఆప్షన్ అనమాట. సో మీరేం చేయాలి, ఇక్కడ నోబడీ అని పెట్టుకోవాలి, ఇక్కడ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని పెట్టుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్గా పెట్టినట్టు. లేదంటే మనం ఈ ఎవ్రీవన్ పెడితే అందరూ చూసేస్తారు మనం ఆన్లైన్లో ఉన్నామా ఎప్పుడు లాస్ట్ సీన్ చూసామనేది. ఎవ్రీవన్ పెట్టకూడదు, ఎప్పుడు మనం నోబడీ దగ్గరే పెట్టుకోవాలి. ఇప్పుడు నోబడీయే పెట్టాలి. ఇది 100% మనకి యూస్ఫుల్ అయ్యిద్ది. ఏ సందర్భంలో అయినా ఇవనికి 100% యూస్ఫుల్ అయ్యిద్ది. సో కాబట్టి మీరు నోబడీ అని పెట్టుకోండి ఈ ఆప్షన్ని. నెక్స్ట్ మీరు బయటికి వచ్చేసేయండి. ఇక్కడ బ్యాక్ బటన్ నొక్కితే అది సేవ్ అయిపోయింది. మీకు సేవ్ ఆప్షన్స్ ఏముండవు. నార్మల్గా ప్రొఫైల్ ఫోటో అనేది సహజంగా అందరూ మీ పిక్స్ పెట్టుకుంటారు కాబట్టి ఎవరైతే మీ పిక్స్ అందరు చూడకూడదు అనుకుంటారో వాళ్ళు నోబడీ లేదా కాంటాక్ట్స్ పెట్టుకోండి. నోబడీ అని పెట్టుకునేదంటే మన ప్రొఫైల్ పిక్ ఎందుకు పెట్టుకునేది. సో అందరు కాంటాక్ట్స్ని పెట్టుకుంటారు. కొంతమంది ఎవ్రీవన్ అని కూడా పెట్టుకుంటారు. దేర్ విష్ అనమాట, మీ విష్. ఈ రెండిట్లో మరి పెట్టుకోండి. ఇది జస్ట్ హ్యాక్ అని కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు. నెక్స్ట్ అబౌట్ కూడా మీరు మై కాంటాక్ట్స్ లేదా ఎవ్రీబడి అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు కింద బయో పెడతారు కదా, ఆ బయో అనేది ఎవరికైనా వచ్చిద్దా లేకపోతే మీ కాంటాక్ట్స్ వరకు రావాలనేది మీ చాయిస్ పెట్టుకోండి. నేనైతే మై కాంటాక్ట్స్ పెట్టుకున్నాను. స్టేటస్ కూడా మై కాంటాక్ట్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ ఎవ్రీబడి ఉంటుంది స్టేటస్ అయితే, ఎందుకంటే మనం ఎవరి నెంబర్లు అయితే ఫీడ్ చేసుకుంటామో వాళ్ళకి నెక్స్ట్ మన నెంబర్లు వాళ్ళు ఒక స్టేటస్ అనేది ఒక మెంబర్కి వెళ్ళాలంటే వాళ్ళ ఫోన్లోనూ మన నెంబర్ ఫీడ్ అయ్యి ఉండాలి, మన ఫోన్లోనూ వాళ్ళ నెంబర్ ఫీడ్ అయ్యి ఉండాలి. ఇది ఒక కరెక్ట్ ఆప్షన్.
ఇలా లేక ఈ రెండిట్లో ఏదైనా మిస్ అయినా సరే మనకు స్టేటస్ అయితే రీచ్ అవ్వదు వాళ్ళ వరకు. సో మీరు చాలామంది స్టేటస్ పెట్టాను వాళ్ళు చూడట్లేదు అంటే మేబీ వాళ్ళు సమ్టైమ్స్ మీరు మీ కాంటాక్ట్ మిస్ అయ్యి ఉండొచ్చు, మీ కాంటాక్ట్ వాళ్ళ ఫోన్లో లేకపోయి ఉండొచ్చు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్. గ్రూప్స్ అనేది ఇది థర్డ్ హ్యాక్ అనమాట. గ్రూప్స్ అనేది చాలామంది ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేస్తూ ఉంటారు. సో దట్ మీరు మై కాంటాక్ట్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీబడి అని పెట్టుకున్నారంటే మీకు చాలా స్టోరేజ్ ఎక్కువైపోయింది. సో దట్ మీరు మై కాంటాక్ట్స్ అని పెట్టుకోండి. ఇది మన థర్డ్ హ్యాక్. అండ్ నెక్స్ట్ మనం బయటకు వచ్చేసిందంటే ప్రైవసీ దగ్గర నుంచి చాట్స్లోకి వెళ్ళండి. చాట్స్లో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ వాల్పేపర్స్ గురించి, వాట్సాప్ యొక్క వాల్పేపర్ గురించి ఒక వీడియో చేశాను. చాలా వ్యూస్ వచ్చినాయి దానికి. సో మీరు ఆ వీడియోని కూడా ఇక్కడ నేనైతే పిన్ చేస్తున్న కార్డ్స్లో పైన చూపిస్తుంది మీకు ఇప్పుడు. సో ఆ వీడియో మీద కూడా పూర్తిగా చూడండి. చాలా చాలా యూస్ఫుల్. మీరు కూడా ఒక వాట్సాప్కి వాల్పేపర్ పెట్టుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్గా ఉండదు. చాలా బాగుంది, చాలా యూస్ఫుల్. బ్లడ్ అయితే ఏం లేదు, 100% వర్కింగ్ గైస్. అది ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు మనం ఇదైతే చాలా ఫోర్త్ హ్యాక్ అనేది చాలా చాలా యూస్ఫుల్. మీడియా విజిబిలిటీ అనమాట. మీడియా విజిబిలిటీ అనేది ఎప్పుడు ఆఫ్లో ఉండాలి. ఎందుకు ఆఫ్లో ఉండాలంటే మీరు అన్నెసెసరీ మెసేజెస్ కూడా, ఫొటోస్ కూడా మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఇది ఎప్పుడైతే ఆఫ్ చేసుకున్నారో ఎంతమంది మీకు మెసేజెస్ పెట్టినా సరే అవి మీ గ్యాలరీలోకి కానీ, ఫొటోస్లోకి కానీ, ఫొటోస్ యాప్లోకి కానీ వెళ్ళవు. ఇది చాలా యూస్ఫుల్ హ్యాక్. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్ మన రింగ్ టోన్స్ అనేవి వాట్సాప్లో మార్చుకోవచ్చు. నిజంగా వాట్సాప్ కూడా మార్చవచ్చు అనేది కూడా చాలామందికి తెలియదు. నార్మల్గా మార్చరు ఎవరు. సో మనం మార్చచ్చు. మెసేజెస్ టోన్స్ కూడా మార్చచ్చు. నోటిఫికేషన్ టోన్స్ క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఎలో అని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మీ ఫోన్ యొక్క రింగ్ టోన్స్ అనేవి చూపించింది. మీ ఫోన్ కంపెనీ యొక్క, ఫర్ సపోజ్ నేనైతే వాడేది రియల్మీ. సో రియల్మీలో ఉన్న అన్ని రింగ్ టోన్స్ అనేవి చూపించింది. మీరు మీకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇది నచ్చలేదు అంటే యూజువల్గా ఫైల్స్లో నుంచి అంటే మేము డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మెసేజెస్కి చాలామంది ఫైల్స్ పెట్టుకోరు. నార్మల్ మనకి ఫోన్లో ఇచ్చిన వాటిని యూజ్ చేస్తారు. ఐఫోన్ ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్లో ఇచ్చినవే యూజ్ చేస్తారు. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత మనకి లైట్ అన్నమాట. లైటింగ్ అనేది మనం వైట్లో ఉండాలి, రెడ్లో ఉండాలి అనేది కూడా చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను ఈ క్లాస్లో నేను. వైట్ ఆర్ బ్లాక్ మన థీమ్ అనేది, వాట్సాప్ థీమ్ అనేది. సో అది కూడా చెప్తాను క్లాస్లో. ఇది గ్రూప్స్ నోటిఫికేషన్ అంటే గ్రూప్ మెసేజ్ పెట్టినప్పుడు ఎలాంటి టర్న్ వచ్చింది అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఫర్ సపోజ్ దీన్ని ఓవర్ టోన్ అని పెట్టుకున్నాను. సో ఇది నాకు బాగా నచ్చింది. సో అది పెట్టుకున్నాను నేను. అలా మీరు కాల్స్కి కూడా నేను కాల్స్కి నార్మల్గా బయట నేను ఫైల్స్ పెట్టుకుంటాను. ఫర్ సపోజ్ నేను ఇది పెట్టాను. సో ఇది పెట్టి సెలెక్ట్ చేసుకుని బ్యాక్ నొక్కడమే. బ్యాక్ నొక్కగానే సేవ్ అయిపోయింది. మనకి సేవ్ ఆప్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ. సో ఇది మన ఫోర్త్ హ్యాక్. అండ్ ఫిఫ్త్ హ్యాక్ వచ్చేసరికి, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ హ్యాక్ వచ్చేసరికి మీరు చార్ట్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ థీమ్ అనే ఆప్షన్ ఉండేది. మీకు థీమ్ అనే ఆప్షన్ మీద మీరు డార్క్ కావాలి, డార్క్ పెట్టుకోవచ్చు. డార్క్ అంటే ఇలా పూర్తిగా బ్లూయిష్ కలర్లో, డార్క్ బ్లూయిష్ కలర్ అనమాట. కాకపోతే చాలామంది బ్లాక్ అని కూడా అంటారు. యువర్ విష్. నేనైతే డార్క్ బ్లూయిష్ కలర్ అని నాకు స్క్రీన్ మీద కనబడుతుంది, మీకు కూడా కనబడుతుంది కదా. బ్లూయిష్ కలర్లో వచ్చింది అనమాట. అలాగే లైట్ అంటే వైట్ కలర్లో వచ్చింది మనకి. అలాగే సిస్టమ్ డిఫాల్ట్ అనే థర్డ్ ఆప్షన్ ఉంది కదా. సిస్టమ్ డిఫాల్ట్ ఏంటంటే మన ఛార్జింగ్ తక్కువైనప్పుడు మనకి లైట్ కలర్ అనేది బాగా డిమిష్ వైట్ కనబడుద్ది. సో మనం అయితే సిస్టమ్ డిఫాల్ట్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పుడు అంటే అలా మారుతూ ఉంటే కొంచెం ఐ కూడా డిఫరెంట్గా ఉండిద్ది. కాబట్టి నేనైతే వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు డార్క్ కావాలంటే డార్క్ సెలెక్ట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేస్తే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హ్యాక్లోనే ఒక ప్లస్ హ్యాక్ అనమాట. మీ ఫాంట్ సైజ్ అనమాట.
చాలామంది మీడియం పెట్టుకుంటారు, నేనైతే స్మాల్ పెట్టుకుంటా. ఎప్పుడైతే మనకి లార్జ్ ఫర్ సపోజ్ నేను చూపిస్తున్నా స్మాల్ పెడతాను వాళ్ళకి. నన్ను మీకు చెప్పా కదా ఫస్ట్ హ్యాక్లో మీకు అడిగిద్ది అప్పుడప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ పిన్ అనేది, నేను క్లిక్ చేయగానే అయిపోయింది. సో ఇదిగోండి చిన్నగా ఏం చూసారా మీరు, ఈ లెటర్స్ అనేవి చిన్నగా అయినాయి. చూడండి లెటర్స్ చాలా చిన్నగా అయినాయి కదా చూడండి. సో నేను అది కానీ మీడియం అని పెడితే మీడియంలో ఉంటుంది. మీరు దానికోసం మీరు చార్ట్స్లోకి వెళ్ళి ఫ్రంట్ సైజ్లో మీడియం పెట్టాను నేను. మీడియం పెట్టి ఓకే నొక్కాలి, ఓకే నొక్కకుండా బ్యాక్ నొక్కబక్కండి అన్నిటి నొక్కినట్టు. సో మీడియం పెట్టినప్పుడు చూసారా మళ్ళీ చేంజ్ అయింది మీకు. నేను చూసినట్టు క్లారిటీ ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెంట్ ఉంది. సో బిగ్ పెడితే ఇంకా డిఫరెంట్ ఉండిద్ది, అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది నిజంగా వర్కౌట్ అవుతుంది లేదనేది. సెట్టింగ్స్కి వెళ్ళి చార్ట్స్ మీద క్లిక్ చేసి ఫ్రంట్ సైజ్లో లార్జ్ పెట్టి ఓకే నొక్కాలి, ఖచ్చితంగా ఓకే నొక్కాలి, మర్చిపోబాకండి. ఓకే నొక్కిన తర్వాత బయటకు వచ్చి వామ్మో చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది చూసారు కదా. ఇది కూడా ఇదైతే నేను పెట్టుకోవట్లేదు, నేను స్మాల్ పెట్టుకుంటాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి ఎక్కువ చూపించుద్ది స్మాల్లో పెట్టుకుంటే. యాజ్ యూ విష్, మీరైతే మీకు నచ్చిన వాటిలో పెట్టుకుని ఓకే మీద ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేస్తేనే మీకు సేవ్ అయ్యిద్ది. ఓకే మీద క్లిక్ చేయండి, క్లిక్ హియర్. సో ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేవ్ అయ్యిద్ది. ఇక్కడ స్మాల్ అని చూపిస్తుంది కదా మనకి, అలా స్మాల్ అని చూపించిద్ది. సో ఈ విధంగా మీరు వాట్సాప్ యొక్క 5 హ్యాక్స్ అనేవి తెలుసుకున్నారు కదా. మీకు యూస్ఫుల్ అని చెప్పి అనిపిస్తే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి గాయ్స్. ఈ వీడియోకి చాలామందికి రీచ్ అవ్వాలని చెప్పి నేను చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మీరు వాల్పేపర్ వీడియో కానీ చూడకపోతే ఇప్పుడు కూడా నేను పైన కార్డ్స్లో ఇస్తున్నాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు చాలా బాగా యూజ్ అయ్యిద్ది వాల్పేపర్ పెట్టుకోవడానికి. ఇక్కడ నేను మీకు కనబడుతుంది కదా, నేను ఇక్కడ కూడా ఇలా ఉంది మన వాల్పేపర్ని ఇలా మార్చుకున్నాను, కొన్నిటికి ఇలా మార్చుకున్నాను. వేరే వాల్పేపర్స్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపించాను. ఒక్కదానికి ఒక్కలా పెట్టడం చాలా చాలా ఈజీ. ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి, పైన ఇస్తున్న లింక్. ఇందాక రికార్డింగ్ ఎందుకు చేయలేదంటే పిన్ మనకి రికార్డింగ్ అనేది పోస్ట్ చేసిందనమాట, స్క్రీన్ రికార్డింగ్ పిన్ కాబట్టి అది